ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తాం, ప్రతిరోజు వాక్యం వినే వారంగా ఉంటాం, క్రమం తప్పకుండా దేవునికి కానుకలు ఇచ్చే వారంగా ఉంటాం, దర్శన భాగాలు ఇచ్చే వారంగా ఉంటాం, బాప్తీసాలు తీసుకునే వారంగా ఉంటాం, రొట్టెలో పాల్గొనే వారంగా ఉంటాం, దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉంటాం. ఒప్పుకుంటాం కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా, పాపాన్ని మానుకోకుండా అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటామంట. పైకి నీతిమంతులుగా అనిపించుకున్నా కానీ మనలో ఉన్న చెడు లక్షణాలు దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే వాక్యం విని మారు మనసు పొందుకొని దేవుని కొరకు నీతిగా బ్రతకాలంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకొని పరిశుద్ధంగా బ్రతికే వరంగా ఉంటే మనం ఆస్వాదించబడే వరంగా ఉంటామని చెప్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాం, మత్తయి సువార్త 2:27 చదువుకున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా ఆగపడింది కానీ లోపట చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. దేవుడు ఎక్కడ ఏమంటాడు? మనల్ని సున్నం కొట్టిన సమాధులు అంటాడు దేవుడు. దేవుడిని నమ్ముకున్నా కానీ, వాక్యం విన్నా కానీ, మందిరానికి వెళ్ళినా కానీ, దేవుని ఎదుట ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకున్నా కానీ, రొట్టెలో పాల్గొంటున్నా కానీ, బాప్తీసాలు తీసుకున్నా కానీ, మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకోకుండా ఈ లోకానుసరమైన జీవితం జీవించే వరంగా ఉంటే మనల్ని సున్నం కొట్టిన సమాధులు అంటున్న దేవుడు. దేవుని వాక్యం మీద మనం మారు మనసు పొందుకునే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వరంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించు.